నందమూరి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చినా సరే తన టాలెంట్తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ని అందుకున్నారు. RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆయన సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, అటు విదేశీయులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ సినిమాల పరంగానే కాదు, వ్యక్తిత్వంలో కూడా గొప్పవాడే. ఈ మధ్య చిన్న హీరోల ఈవెంట్స్కి హాజరవుతున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఎన్టీఆర్ని చూస్తే అర్థమవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి అయిన ఎన్టీఆర్కు ఒకరిని చూస్తే భయమట. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మరి ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఎన్టీఆర్ను భయపెడుతున్నాడు? అతనికి ఏం కావాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే కాస్త వివరంగా తెలుసుకోవాల్సిందే. టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న 4 కుటుంబాల్లో ఎన్టీఆర్ కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని నందమూరి కుటుంబం దూరం పెట్టింది. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సినిమాల్లో రాణిస్తూ స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఇక RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా మారారు. నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టిన స్థానంలో ఎన్టీఆర్ ఉంటారని చెప్పొచ్చు. అలాంటి ఎన్టీఆర్కు ఓ కుర్రాడు భయాన్ని పరిచయం చేశాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి ఆ కుర్రాడు మరెవరో కాదు, ఆయన రెండో కొడుకు అభయరామ్. అదేంటి, కొడుకు ఎక్కడైనా భయపెడతాడా అనే సందేహం మీకు రావచ్చు. దానికి ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అభయరామ్ కొడుకు కాదు, క్వశ్చన్ బ్యాంక్. వాడికి ఏదైనా కనిపిస్తే చాలు వెంటనే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వాటన్నింటికీ ఓపిక్గా సమాధానం చెబుతా అన్నారు. ఒక్కొక్కసారి వాడేమడుగుతాడో అన్న భయం వేస్తుంది. వాడిని చూసి పారిపోతానంటూ ఆ సమయంలో ప్రణతి వాడికి బలైపోతుందని సరదాగా చెప్పుకొచ్చారు తారక్. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రీసెంట్గా దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్తో మరో భారీ ప్రాజెక్ట్ని చేస్తున్నారు. ఆ తర్వాత తమిళ డైరెక్టర్తో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.